సాధారణ మహిళగా సిపి సుమతి అట. మల్కాజ్గిరి కమిషనర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, కమిషనరేట్ పోలీస్ ఎవరైతే ఉన్నారో సుమతి గారు రీసెంట్గానే ఆమె ఆ శాఖ మల్కాజ్గిరి సిపిగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఆమె ఒక సాధారణ మహిళగా అర్ధరాత్రి విమెన్ సేఫ్టీ ఏ రకంగా ఉంది హైదరాబాద్లో ఆమె ఉన్న ప్రాంతంలో అని దిల్సుఖ్ నగర్లో ఒక ఏరియాలో నిలబడ్డది. సాధారణ మహిళగా సిపి సుమతి అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డుపై పోకిరీల ఆట కట్టించడానికి సీక్రెట్ ఆపరేషన్. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో సిపి సాహసం. చుట్టుముట్టిన పోకిరీలు, మద్యం మత్తులో వేధింపులు, 40 మంది అదుపులోకి. అంతా విద్యార్థులు, ఉద్యోగులట. ఎవడోడైతే వచ్చాడా ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినారో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిరట. తోకలు కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చిన మల్కాజ్గిరి సిపి. అది నగరంలోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్. సమయం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు. అప్పుడే ఒక మహిళ బస్సు కోసం నిరీక్షిస్తున్నట్లుగా అక్కడికి చేరుకున్నది. తాను ఎక్కాల్సిన బస్సు రాలేదు అన్నట్లుగా అటు ఇటు తిరిగింది. అంతే, పలువురు పోకిరీలు బైక్ పై వచ్చి ఆమె చుట్టూ రౌండ్లు కొట్టడం మొదలుపెట్టారు. వెకిలి చేష్టలకు దిగారు. ఎంతకొస్తావు, ఎటు వెళ్దాం అంటూ వేధించారు. ఇలా అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన వేధింపులు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగినాయట. అంటే ఆమె అక్కడే ఉంది పాపం. 1, 2, 3 వరకు ఆనే ఉంది. వాటిని మౌనంగా భరించిన ఆ మహిళ అలాగే అక్కడే ఉన్నారు. అంతసేపు అయినా అటువైపు గస్తీ పోలీసులు ఒక్కరు కూడా రాలే. చివరకు 3 గంటల తర్వాత అటుగా వచ్చిన గస్తీ కానిస్టేబుల్ ఆ మహిళ చుట్టూ ఉన్న పోకిరీల గుంపును చూసి అక్కడికి పోయిండట. ఆ మహిళను చూసి షాక్ అయిందట. ఆపై వెంటనే ఆమెకు సెల్యూట్ చేసిండు. దీన్ని చూసి అక్కడున్న పోకిరీలు షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. ఇటీవలే కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సుమతి తొలుత మహిళల భద్రత పైన దృష్టి సారించారు. అందులో భాగంగా ఎక్కడెక్కడ అర్ధరాత్రి పోకిరీలు, ఆకతాయిలు, తాగుబోతులు మహిళలను వేధిస్తున్నారు, ఎక్కడ సమస్య తీవ్రంగా ఉందనే విషయం పైన ఆరా తీశారు. సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోకిరీల సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో దిల్సుఖ్ నగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు రాత్రిపూట రెక్కీ నిర్వహించారు. సమస్య తీవ్రతను గుర్తించిన సిపి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వయంగా రంగంలోకి దిగిందామె. నిద్రపోతున్న నిఘా. ఒక సాధారణ మహిళగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన సుమతి పోలీసుల పెట్రోలింగ్ వైఫల్యాన్ని కళ్ళారా చూశారు. పోకిరీల గుంపు రోడ్డుపై ఒక మహిళను ఇంతగా వేధిస్తున్న గస్తీ పోలీసుల వాహనాలు మచ్చుకైనా కనిపించకపోవడాన్ని గుర్తించారు. 3 గంటల పాటు సీక్రెట్ ఆపరేషన్లో మొత్తం 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన వారుగా తేలింది. హాస్టల్స్లో ఉంటూ మద్యం, గాంజాకు అలవాటు పడి మత్తులో రోడ్డుపై తిరుగుతూ అర్ధరాత్రి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నట్టుగా నిర్ధారించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన సిపి ఇకపై అర్ధరాత్రి రోడ్డుపై అకారణంగా తిరిగినా, మద్యం, గాంజా మత్తును మానకపోయినా తోకలు కట్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. సుమతి 2001లో కాజీపేట్ డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ ఇలాంటి ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి సంచలనం సృష్టించారట. సో మొత్తానికి ఇది మంచి టాస్క్, ఇది మంచి ఆపరేషనే. ప్రజల్లో కూడా ఒక అవగాహన వస్తుంది ఏం జరుగుతున్నది ఏంటి అని. అండ్ దట్టు ఇది ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి ఒక మెసేజ్, ఇది పోలీసులకు ఒక మెసేజ్. ఇది ఏం చేయాలి, ఏం చేస్తే దీని నుంచి మనం బయటపడగలుగుతామన్నది ఇది ఒక మెసేజ్. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. మీరు అటు పోండి, ఎల్బీ నగర్ దాటి అటు నుంచి మనం హయత్ నగర్ ముందు ఇంకా అబ్దుల్లాపూర్ మీద దాటి ఇటు వస్తుంటే ఆ రోడ్ల మీద చూడండి మొత్తం ఎవరు నిలబడతారో. అలా అత్యంత భయంకరంగా ఉంటుంది. రాత్రి 10, 11 తర్వాత అటువైపు నుంచి వచ్చి వస్తున్నప్పుడు మరి అట్లాంటి వాటిని కూడా ఆపాలి. ఇప్పుడు అందులో భాగంగానే ఒకసారి ఒక మహిళని విచక్షణరహితంగా పోలీసులే 3rd డిగ్రీ చేసారు ఒక మహిళ మీద. పెద్ద సెన్సేషన్ అయింది అప్పట్లో. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇది. సో ఇప్పుడు మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఆపరేషన్ చేశారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది దీని మీద.